కాంగ్రెస్ పార్టీ భారీ హామీలు ఇచ్చేసింది. అడిగినోడికి అడగనోడికి అందరికీ హామీలు ఇచ్చేసింది. తీరా చూస్తే ఒక్కటే అమలు చేయడం సాధ్యం కావట్లేదు. ఆ బస్సుల్లో పాపం ఆర్టీసీ వాళ్ళ దగ్గర 1200 కోట్లు బకాయిలు పెట్టి ఆర్టీసీ బస్సుల్లో మాత్రం తిప్పుతున్నారు తప్పించి ఆ బస్సులు పాడైపోయినాయి, మిగతా వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది. అదొకటి తప్పించి మొన్ననే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు. అది ఎంత అయిందో తెలియదు. కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి మొన్న ప్రారంభించి అప్పుడే 2వ నెల కల్లా ఆపేశారు. ఏంటయ్యా అంటే ఎలక్షన్స్ కాబట్టి ఆపారట. ఎలక్షన్స్ షెడ్యూల్ కంటే ముందు పథకం ప్రారంభించినప్పుడు ఎలక్షన్స్ కోసం ఆపడం ఏంటి? తాజాగా బిల్లులకు సంబంధించి ఇదే చెప్తున్నారు. గృహజ్యోతికి సంబంధించి ఏదైతే బిల్లులు ఇదివరకు 200 లోపు యూనిట్లు ఉంటే ఫ్రీ ఉండేదో ఇప్పుడు 200 యూనిట్లో కూడా బిల్లులు పడిపోయినాయి. గృహజ్యోతి 200 యూనిట్ల విద్యుత్ పథకం ఆపేశారు. గత నెల 200 యూనిట్ లోపు విద్యుత్ వాడే వాళ్ళకి 0 బిల్లులు జారీ అయితే ఈ నెల ఇచ్చిన బిల్లులో మాత్రం గత నెల బిల్లు కూడా కలిపి మరి విద్యుత్ అధికారులు వసూలు చేస్తున్నారట. అదేమంటే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పథకం అమలు చేయట్లేదని విద్యుత్ అధికారులు వివరిస్తున్నారట. ఇక్కడే డ్రామా బిగిన్ అయిపోయింది. అంటే పథకం లేకపోతే కనుక పథకాన్ని ఎబేయన్స్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? రైతు బంధు ఎందుకు ఆపాలా, లేకపోతే ఇంకోటి ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఇవాళ కొత్త పథకం పెడితే తప్పు. ఇంతకుముందు రైతు బంధు డబ్బులు వేసేయమని చెప్పలేదు ఏంటి ఎన్నికల సంఘం? గతంలో ఉన్నటువంటి పథకాలను ఆపాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆ లెక్కనైతే కనుక బియ్యం పథకం ఉచిత బియ్యమే కదా, ప్రతి నెల 5 కిలోల బియ్యం కేంద్రం ఇచ్చేది. అది ఏమన్నా ఆత్మని ఎవడన్నా చెప్తున్నాడే. కాబట్టి ఇక్కడ దీంట్లో తేడా కనబడుతుంది. రేవంత్ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.